ఎంబెడెడ్ సిస్టమ్ అనేది దేనికి సంబంధించిన ఎక్కువగా విన్న దాని ప్రకారం బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కలిపితేనే ఎంబెడెడ్ సిస్టమ్ అని అంటారు కదా. సో ఎక్కడ మెయిన్ కీ ఎలిమెంట్స్ ఏంటి దీనికి? సో ఎంబెడెడ్ సిస్టమ్స్ మీరు అన్నట్టు బోత్ కంబైన్. కొంచెం మనకి సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి, లైక్ సి లాంగ్వేజ్, C++ వాడతాం, ఎంబెడెడ్ సి అంటాం, కోడింగ్ రాస్తాం. అది మనం ఒక హార్డ్వేర్లో డంప్ చేసి అది దాన్ని ఎలా వర్కౌట్ అవుతుందో చూస్తాం. సో ఎంబెడెడ్ సిస్టమ్ చేస్తే ఎలాంటి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు మీరు? చాలా మంది పిల్లలు వన్స్ పాస్ అవుట్ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ స్టార్ట్అప్. ఓకే, వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. మనం ఇంట్లో యూజ్ చేసే వాషింగ్ మెషిన్స్ కానీ, మైక్రోవేవ్ అవెన్స్ కానీ, ఈవెన్ స్మార్ట్ వాచెస్ అన్నిటికీ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ అన్ని కావాలి కదా. సో దట్స్ ఎంబెడెడ్ సిస్టమ్. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనే వండర్ఫుల్ కోర్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఫ్యూచర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని డిస్కస్ చేద్దాం. ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైదరాబాద్ క్వాలిటీ థాట్ నుండి మనతో పాటు ఉన్నారు ఫ్యాకల్టీ ఝాన్సీ గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో. సో ఎంబెడెడ్ సిస్టమ్ అనేది దేనికి సంబంధించిన ఎక్కువగా విన్న దాని ప్రకారం బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కలిపితేనే ఎంబెడెడ్ సిస్టమ్ అని అంటారు కదా. సో ఎక్కడ మెయిన్ కీ ఎలిమెంట్స్ ఏంటి దీనికి? సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్. యాక్చువల్గా ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ డీల్స్ విత్ ద మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్గా ఒక వర్క్ మాత్రమే చేస్తుంది. మనం ఏసీ చూసుకోండి, లైక్ ఒక్క వర్క్ స్పెసిఫిక్గా చేస్తుంది. మైక్రోవేవ్ ఒక్క వర్కే చేస్తుంది. వాషింగ్ మిషన్ ఓకే, వాషింగ్ మిషన్లో నాకు ఫ్రూట్స్ పెట్టి కూల్ చేయను. సో అలా వాషింగ్ మిషన్ స్పెషలైజ్డ్, మనం చెప్పకపోయినా బ్రిలియంట్గా వర్క్ చేస్తుంది. ఒక్క పని చేసినా పర్ఫెక్ట్గా అండ్ ఇంటెలిజెంట్గా చేస్తుంది. అది ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ మీరు అన్నట్టు బోత్ కంబైన్. కొంచెం మనకి సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి, లైక్ సి లాంగ్వేజ్, C++ వాడతాం, ఎంబెడెడ్ సి అంటాం, C++ అన్నాం, ఎంబెడెడ్ సి నేర్చుకొని కోడింగ్ రాస్తాం. అది మనం ఒక హార్డ్వేర్లో డంప్ చేసి అది దాన్ని ఎలా వర్కౌట్ అవుతుందో చూస్తాం. సో నెక్స్ట్ IoT కూడా వస్తుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఐ ఫర్గెట్ టు స్విచ్ ఆఫ్ మై ఫ్యాన్ ఆర్ లైట్. నేను అది ఏం చేసుకున్నాను, విత్ నా ఫోన్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకొని విత్ ద యాప్ ఐఎమ్ కంట్రోలింగ్, రిమోట్ కంట్రోలింగ్. నేను ఎక్కడో ఉన్నాను, అమీర్పేట్లో ఉన్నాను, బట్ మా ఇల్లు కూకట్పల్లిలో ఉంది, కానీ బట్ నేను కంట్రోల్ చేసుకుంటాను. ఆ పవర్ వేస్ట్ అవుతుంది, సో నేను ఫ్యాన్ ఆపి ఆర్ ఎల్స్ లైట్ ఆపాలి అని చెప్పి. సో అలా అది నథింగ్ బట్ ద IoT. ATM మిషన్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ IoT. బట్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి వచ్చేసరికి స్పెసిఫిక్ వర్క్ చేస్తుంది, ఏసీ, మైక్రోవేవ్ ఇలా. ఐ టెల్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. లైక్ ఏంటి అంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ లైక్ వన్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుకోండి. సో ఫస్ట్ యూ వెంట్ టు కార్డియాలజిస్ట్, హీ విల్ ఓన్లీ ట్రీట్ అబౌట్ యువర్ హార్ట్. సో హార్ట్ ఎలా ఉంది, హెల్తీగా ఉందా, ఎలా ఉంది ట్రీట్ చేస్తారు. దానికోసం మనం నేర్పిస్తున్నాం ఎంబెడెడ్ సిస్టమ్స్ అని చెప్పి. సో ఇది వ్యాస్ట్గా యూజ్ అవుతుంది ఎక్కడ, ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్స్, మనకి 90% ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మన చుట్టూనే ఉంటాయి. లైక్ మన లైఫే దాంతో ముడిపడి ఉందని చెప్పొచ్చు. వితౌట్ ఎలక్ట్రానిక్స్ వీ కాంట్ లివ్ ఆల్సో చెప్పాలి అంటే. సో మనం ట్రాకింగ్ చేసుకుంటాం మన హార్ట్ బీట్ విత్ ద స్మార్ట్ వాచెస్. అది కూడా వన్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్. అది ఎంత యాక్యురేట్గా 110 హార్ట్ బీట్ ఉంది, ఆర్ఎల్స్ 98 ఉంది, ఆర్ఎల్స్ 120 ఉందని ఎంత యాక్యురేట్గా చెప్తుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా డెవలప్ చేశారు అని చెప్పి. సో ఎంబెడెడ్ సిస్టమ్ మంచి కోర్సు, పిల్లలకి చాలా బాగుంటుంది. ఇది CSE, ECE, EEE వీళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే. సో బేసిక్గా క్వాలిటీ థాట్లో ఈ ప్రాక్టికల్గా ఎలా నేర్పిస్తారు ఈ కోర్స్ అనేది ఒకసారి క్లియర్గా చెప్తారా? సాఫ్ట్వేర్ నేర్పిస్తాం, లైక్ డిఫరెంట్ ఎలాంటి మైక్రో కంట్రోలర్స్ వేరే ఉంటాయి. ఒక 5 to 6 డిఫరెంట్ మైక్రో కంట్రోలర్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ వన్ లాంగ్వేజ్ లైక్ ఎంబెడెడ్ సి. ఇవి నేర్పిస్తాం. ఓకే. అండ్ బేసిక్గా ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మ్యామ్ ఎలా ఉంటుంది అంటే కెరియర్ ఆపర్చునిటీస్ వైజ్ కానీ, లేదంటే జాబ్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే? సో మీకు ఎంబెడెడ్ ఇంజనీర్ అనేది జాబ్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ నౌకరీ, లింక్డ్ఇన్ వీటిల్లో మీరు ఒకసారి సెర్చ్ చేసిన, లైక్ ఫ్రీ టైంలో సెర్చ్ చేసిన ఎన్ని జాబ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం VLSI గురించి నేర్చుకున్నాం కదా. సో ఆ VLSI టాపిక్ మనం పెట్టిన హార్డ్వేర్ ఇంజనీర్ ఆర్ఎల్స్ డిజైన్ ఇంజనీర్, ఎంబెడెడ్ ఇంజనీర్, వీటికి చాలా జాబ్స్ ఉన్నాయి. బట్ పర్సన్స్ అనేవారు లేరు. సో మనుషులు లేరు. సాఫ్ట్వేర్ జాబ్స్ తక్కువ ఉన్నాయి, బట్ హ్యూజ్ కాంపిటీషన్ ఆర్ దేర్. ఇవి చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, కానీ
కరెక్ట్ పర్సన్స్ని హైర్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అగైన్ మళ్ళీ నేను హైర్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇవ్వాలి, అదంతా వాళ్ళది సిస్టమ్ కాదు. వన్స్ ట్రైన్ అయిపోయారా, నేను ఆ పిల్లల్ని హైర్ చేసుకుంటాను, ప్రాజెక్ట్లో డంప్ చేస్తాను, నాకు వెంటనే ప్రాజెక్ట్ అవుట్పుట్ కావాలి అనేదే మైండ్ సెట్ కంపెనీకి. నేను హైర్ చేసుకొని ట్రైన్ చేసుకొని ప్రాజెక్ట్లో మళ్ళీ పెడతా, అలాంటి మైండ్ సెట్ పోయింది అప్పుడెప్పుడో. సో అందుకని ఫస్టే ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైన్డ్ ఫ్రెషర్స్ అనే ట్యాగ్ ఉండాలి. ఫ్రెషర్సే బట్ యు ఆర్ ట్రైన్డ్ అంతే. సో అందుకు ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బేసిక్గా ఆ స్పెషలైజేషన్ అనేది బిఫోర్ ద జాబే వాళ్ళకి ఉంటే కనుక ఓకే డైరెక్ట్గా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంత ఈ లెవెల్లో ఉంటుంది కదా మ్యామ్ కోర్స్, అండ్ చాలామంది ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇంత స్కిల్డ్ఫుల్ వర్కర్స్ కావాలి, అట్ సేమ్ టైం ఎంప్లాయీస్ కావాలి, అండ్ మార్కెట్లో ఆ స్పేస్ గ్యాప్ అనేది డెఫినెట్లీ ఉంది కదా. సో ఆ స్కిల్ని ఎంప్లాయ్మెంట్గా మార్చాలి అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ల్యాకింగ్ అంటారు? కాన్సన్ట్రేషన్ అనొచ్చు. అంటే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, ఫస్ట్ ఎంతూజియాసిస్ట్గా ఉంటారు. అప్కమింగ్ డేస్ ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఎంతూజియాజం కొంచెం డ్రాప్ అవుతుంది. ఫస్ట్లో ఎలా ఉన్నానో 100 డే వెళ్ళేసరికి కూడా అదే కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేసి అదే ఎంతూజియాజం టువర్డ్స్ ద స్టడీస్ ఆర్ టువర్డ్స్ ద నాలెడ్జ్. ఐఎమ్ నాట్ సేయింగ్ స్టడీస్, నాలెడ్జ్. ఎస్టర్డే నేను ఏం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నానో టుమారోకి అది కొంచెం 1% అయినా ఇంక్రీజ్ అవ్వాలి. అదే సాచురేషన్ లెవెల్గా మెయింటైన్ చేస్తే ఈ కాంపిటీషన్ వల్ల మనం సర్వైవ్ అవ్వడం కొంచెం డిఫికల్ట్. ట్రూ. అండ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏముంటాయి మ్యామ్ దీంట్లో? ఎంబెడెడ్ ఇంజనీర్, ఫిర్మ్వేర్ ఇంజనీర్, వాల్కమ్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనం డిస్కస్ చేసాం కదా ముందు VLSA. సో అలాంటిది. సో ఇంకా చెప్పాలంటే బోనస్ పాయింట్, ఈ VLSA ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకుంటే మన ఇండియాలోనే కాదు, కొంతమందికి అబ్రాడ్ వెళ్ళాలనే కోరిక ఉంటుంది. సో వాళ్ళకి డ్యూ టు సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల కానీ వెళ్ళలేకపోయి ఉంటారు, చదువుకోవాలి, మాస్టర్స్ చేయాలి అలాంటివని చెప్పి. ఈ జాబ్ ప్రొఫైల్స్ మీద మీరు అబ్రాడ్ వెళ్ళొచ్చు, జర్మనీ, తైవాన్ ఇలాంటి వాటిల్లో వెళ్ళి వర్క్ చేయొచ్చు. బికాస్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఆల్సో మోర్. ఓకే. సో మీ అనాలిసిస్లో చెప్పండి, ఇక్కడ మన ఇండియాలో బెటర్గా ఉంటాయా జాబ్ ఆపర్చునిటీస్, అబ్రాడ్లో ఎక్కువగా ఉంటాయి ఎంబెడెడ్ సిస్టమ్కి స్పెషల్లీ? ఇండియాలో ఉంటాయి యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్లో కూడా ఉంటాయి. ఓకే. అండ్ క్వాలిటీ థాట్ అంటేనే మాకు తెలిసింది ప్లేస్మెంట్స్, ఫస్ట్ గుర్తొచ్చేది ప్లేస్మెంట్స్ గురించి రమణభూపతి గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఎంబెడెడ్ సిస్టమ్ చేస్తే ఎలాంటి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయగలుగుతారు మీరు? సేమ్ లైక్ చెప్పా కదా, స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇప్పుడు ఏంటి అంటే ఎవ్రీ1 దే ఆర్ ఈవెన్ మైండ్ సెట్, నేను ఒకరి కింద వర్క్ చేయాలి అని ఎవరు అనుకోవట్లేదు. సో నేనే బాస్ అయి ఉండాలి అనుకుంటారు. సో నౌ మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, చాలా మంది పిల్లలు వన్స్ పాస్ అవుట్ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ స్టార్టప్. ఓకే, వెరీ సింపుల్గా ఏముంది, జస్ట్ నేను ఒక హౌస్ తీసుకుంటాను విత్ మై నేను నాకేంటి ఒక వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను వాష్రూమ్కి వెళ్ళాను అనుకోండి, నేను లైట్ ఆఫ్ చేయడం మర్చిపోతాను. సో వచ్చేసరల్లా నీ వల్ల పవర్ వేస్ట్ అవుతుంది, పవర్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందని మా మమ్మీ మా డాడీ నాకు అన్నారు. సో ఏం చేశాను, సరే నాకు వేస్ట్ అవుతుంది, వీళ్ళు ఎందుకు నన్ను అంటున్నారు, నాకు మాట పడాలని లేదని చెప్పి నేను ఒక చిన్న ఎక్విప్మెంట్ చిన్న డివైస్ని నేను డెవలప్ చేసుకున్నాను. whenever I enter the bathroom light on అవుతుంది, whenever I exit the bathroom sensor నేను exit the bathroom light off అయిపోతుంది. బికాస్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ లేజినెస్. సో నేను దానికి చిన్న డివైస్ని కనుక్కున్నాను, లైక్ చిన్న క్యూర్ లాగా అంతే. నేను ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం ఫర్గెట్ చేస్తాను కాబట్టి. అలా మనకి ఒక ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు పిల్లలు చాలా తెలివిగా వాళ్ళ ఓన్ స్టార్టప్స్కి పెట్టుకుంటున్నారు. సో ఓన్ స్టార్టప్ పెట్టుకోవచ్చు అబౌట్ ద ఎలక్ట్రానిక్స్, యాజ్ వెల్ యాజ్ మీరు మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, పర్ఫెక్ట్ మ్యామ్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం మ్యామ్. ఓకే, సో చూసారు కదా, నాలెడ్జ్ వన్స్ అక్వైర్ చేసి, స్కిల్స్ అనేటివి వన్స్ అక్వైర్ చేసామంటే దాన్ని మల్టిపుల్ వేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ ఎంబెడెడ్ సిస్టమ్ ఇస్ అ వండర్ఫుల్ కోర్స్ అండ్ క్వాలిటీ థాట్ ఈజ్ ద డెస్టినేషన్. సో మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే తెలుసు కదా, కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.